R6 న్యూస్ కి స్వాగతం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలను తెలుగు యువత శివుడు రాజగౌడ్ ఉడతా విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మనుబోల్లోని వైఎస్ఆర్ కూడలి వద్ద నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి టీడీపీ కన్వీనర్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేసి కేక్ కట్ చేశారు. హాస్పిటల్లో దుప్పట్లు, రోగులకు పండ్లు, రొట్టె, పాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ బాబు యువతకు మంచి ప్రాధాన్యతనిస్తున్నారు. రాష్ట్రంలోని విద్యాభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఆయనకి భగవంతుడు అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, చల్ల గిరిప్రసాద్, వెందోడి భాస్కర్ రెడ్డి, కల్కి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్, అమీర్ బాషా, కోదండరామిరెడ్డి, బండికట్టు రవి, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రమోహన్ నాయకత్వం, చంద్రమోహన్ నాయకత్వం, చంద్రమోహన్ నాయకత్వం, రాజగోపాల్ నాయకత్వం, రాజగోపాల్ నాయకత్వం, రాజగోపాల్ సార్ ఒకసారి చూడండి సార్. ఈరోజు మనుబోల్ సెంటర్లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. ముందుగా మీడియా ముఖంగా లోకేష్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి సంవత్సరం మరిన్ని ఆయన ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి, ఆయన మైల్ స్టోన్స్ అన్ని రీచ్ అవ్వాలని చెప్పి, అదేవిధంగా మరిన్ని అవార్డ్స్ రావాలని చెప్పి కోరుకుంటాం. ముఖ్యంగా లోకేష్ అన్న విద్యాశాఖ మంత్రులుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దేశ విదేశాలలో ఉన్న పాలసీస్, ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నీ స్టడీ చేసి మన రాష్ట్రానికి, మన పిల్లలకు ఉపయోగపడేది మంచి విద్యా పాలసీ తీసుకురావడం, ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని మెగా పీటీఎం పెట్టడం, అంటే పేరెంట్స్ కూడా ఆ పిల్లలు ఏం చదువుకుంటున్నారు అని వాళ్ళ ఇంటరాక్షన్ కోసంగా ఆ సిస్టమ్ తీసుకురావడం, అంటే ప్రైవేట్ స్కూల్స్కి నీట్గా మన గవర్నమెంట్ పిల్లలు కూడా చదివేటట్టు, వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చేటట్టు చాలా బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఐటీ శాఖలో మీరు చూసారు, ఐటీ శాఖ మాత్యులుగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానీ, ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఆయన ఈ పెట్టుబడులకి ఇన్వైట్ చేయడం. ఈ సంవత్సరం అయితే దేశవ్యాప్తంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో 25%, 25% మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దానికి కంప్లీట్ క్రెడిట్ లోకేష్ అన్నకి పోతుంది. ఆయన పడ్డ కష్టం 24 గంటలు అన్ని శాఖల్లోనూ ఆయన కష్టపడుతూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆయన ఆ శాఖ మంత్రిగా ఉండడం కూడా అందరికీ అదృష్టం. ఇటువంటి కార్యక్రమాలు ఆయన మరిన్ని చేయాలని చెప్పి ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తాం. మరొక విషయం, ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టి మూడేళ్ళు అయింది. 27వ తేదీ 3 ఏళ్ళు పూర్తవుతుంది. సో ఆ రోజు తెలుగుదేశం, మన సర్వేపల్లి తెలుగుదేశానికి సంబంధించి 3132 సైకిల్స్ మన స్కూల్ పిల్లలకి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. దానికి సంబంధించి 1872 సైకిళ్ళు మొదటి విడతగా 10 రోజుల్లో స్కూల్స్కి 8వ తరగతి 9వ తరగతి ఆడపిల్లలకి, మన పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. 10 రోజుల్లో సైకిల్స్ అన్ని స్కూల్స్కి వచ్చేస్తాయి. అవి ఫస్ట్ ఫేజ్లో పూర్తవుతాయి. మరిన్ని సెకండ్ ఫేజ్లో ఇంకొన్ని క్లాసెస్కి సంబంధించిన గర్ల్స్కి కూడా సైకిల్స్ అందజేస్తాము. టోటల్గా 3132 సైకిల్స్, అంటే ఆయన యువగలం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచారు. 226 రోజులు ఆయన పాదయాత్ర చేశారు. దాని తర్వాతే రాష్ట్రానికి
దిశ మారింది. మన ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంది అంటే అది ఆయన కృషి. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి, ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనుగోలులో కూడా హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడున్న పేషెంట్స్కి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. మరొక విషయం నిన్నే జరిగింది. కావచ్చు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి లోకేషన్ అని కలిసి తెలంగాణలో కూడా ఆ ఎడ్యుకేషన్ పాలసీలో ఆయన్ని సజెషన్స్ ఇవ్వమని, తెలంగాణకు రమ్మని, మీరు ఇక్కడ ఆంధ్రాలో చాలా బాగా చేస్తూ ఉన్నారు, మీ పాలసీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంది, మా రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని సజెషన్స్ ఇవ్వండి, రండి అని ఇన్వైట్ చేయడం జరిగింది. అది కూడా చాలా గర్వకారణం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రాన్ని చూసి లొకేషన్ అని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అది ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఆయన పనిచేయాలని చెప్పి, ఫ్యూచర్లో చాలా మంచి పోస్ట్ తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసే హైయెస్ట్ పొజిషన్కి ఆయన చేరాలని చెప్పి